హలో హాయ్ వెల్కమ్ టు ద కబడ్డీ స్పోర్ట్స్ 2 ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు వీడియో వచ్చేసి తెలుగు టైటన్స్ మీద. తెలుగు టైటన్స్ స్క్వాడ్లో మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఆల్రౌండర్స్, డిఫెండర్స్, రైడర్స్ ఉన్నారు. చాలా అంటే చాలా మంచి టీం అయితే బిల్డ్ చేశారు. నేను అనుకుంటున్న చాలా బ్యాలెన్స్డ్ టీమ్గా అయితే వెళ్ళడం జరిగింది సీజన్ 12లో. కిషన్ కుమార్ హుడ్డా సార్ అయితే చాలా 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 అంటే చాలా మంచి టీంని బిల్డ్ చేశారు తెలుగు టైటన్స్. ఇప్పుడు డిఫెన్స్ చూసుకుంటే బాగుంది. డిఫెన్స్ అన్ని టీంల కంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే బాగుంది. రైడింగ్ పవన్ షెరావత్ని వదిలేసి భరతుడ్డాని పిక్ చేయడం జరిగింది. నాకు తెలిసి భరతుడ్డాని ఎందుకు పిక్ చేశారంటే లోకల్ టోర్నమెంట్స్లో చాలా అంటే చాలా బాగా ఫామ్లో ఉన్నాడు. పవన్ షెరావత్కి ఇంజురీస్ ఉన్నాయి. అలాగే మన భరతుడ్డా బూత్ సైడ్ రైడ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. 71st సీనియర్ నేషనల్లో అయితే భరతుడ్డా ఊచకోత ఆట చూపించాడు. అందుకే ఇలాగే డొమెస్టిక్ టోర్నమెంట్స్ కూడా బాగా ఆడుతున్నాడు. సర్వీసెస్ టీం నుంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూడవచ్చు. భరతుడ్డా నుంచి ఇన్ పొజిషన్ నుంచి మంచి మంచి ట్యాకిల్స్, యాంకిల్ హోల్డ్స్ చేయడం జరుగుతుంది. లాస్ట్ సీజన్ అయితే రైట్ కార్నరే కొద్దిగా వీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది తెలుగు టైటన్స్ నుంచి. ఈసారి అయితే అలాంటి ఏం లేకుండా రెటిఫై చేసుకొని శుభం షిండేని, ఇంకా శంకర్ గడాయ్ని, మొహమ్మద్ అలీ అని ఇజ్లాలి అనే ఇరాన్ డిఫెండర్ అయితే చాలా బాగా ఆడిండు. ఆల్రెడీ జూనియర్ నేషనల్స్లో మన ఇండియన్ టీం ఆపోజిట్లో హైఫై చేయడం జరిగింది. నరేందర్ కండోలాని మాత్రం ఊచ కోతలో ట్యాకిల్ చేయడం జరిగింది. యాంకిల్ హోల్డ్స్, థై హోల్డ్స్ ఎక్దమ్ ఉన్నాయి ఆ ప్లేయర్ దగ్గర. అతన్ని కూడా మంచిగా యూస్ చేస్తే తెలుగు టైటన్స్ ఈసారి రైట్ కార్నర్లో ఎలాంటి మిస్టేక్ చేయదు అని నేను అనుకుంటున్నాను. మంచి బ్యాలెన్స్ టీమే ఉంది. మనం తెలుగు టైటన్స్ అయితే ఈసారి ఖచ్చితంగా క్వాలిఫై అవుతుందని నేను అనుకుంటున్నాను. మంచి స్ట్రాటజీస్తోనే పోయింది ఈసారి, అంటే యాక్షన్కి కూడా వెళ్ళారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.